మనం ఒక ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన అమల్లోకి రావాలనుకుంటాం. అది రానప్పుడు పడే ఆవేదన, మళ్ళీ ఆ అవకాశం మనమే పూర్తి చేసేటప్పుడు ఉండేటటువంటి ఆనందం. ఈ 2 కలగలిస్తే చంద్రబాబు గారు ఇవాళ అమరావతి అంశం. నిజంగా అయితే ఇక మళ్ళీ అమరావతి కోలుకుంటుంది అన్నటువంటి ఆశ ఆయనకు కూడా లేదన్నట్టు ఆయనే చెప్పారు. రాజధాని ఉండనిస్తారా అన్నటువంటిది. అలాంటి స్థితి నుంచి ఇవాళ సగర్వంగా అమరావతి రాజధానిని నిలబెట్టేటటువంటి అధికారికమైనటువంటి అవకాశం ఆయనకు లభించింది. అందుకనే అమరావతిని గురించి మనసుతో మాట్లాడారు ఆయన. హృదయపూర్వకంగా మాట్లాడారు. చేసి చూపెట్టాల్సిందే. ఇప్పుడు ఎదురైనటువంటి సవాళ్ళని సరిచేసి భవిష్యత్ తరాలకి అవసరమైనటువంటి చేసి తీరాల్సిందే. మళ్ళీ భారతదేశంలో ఇంకే నాయకుడు కూడా ఏది రాజధాని మార్పు అన్నటువంటి ఆలోచన లేకుండా చేసి తీరాల్సిందే అన్నటువంటి మాట ప్రత్యేకించి ప్రస్తావించుకొచ్చారు. అమరావతిని అద్భుతమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దుతాము అన్నటువంటి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ఆర్థిక వనరుగా మారుస్తామన్నటువంటి విషయం తేల్చి చెప్పారు.